హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన వనజాక్షి గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ తెలుసుకోండి. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. గురువు అయిన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మగారికి ఆత్మ ప్రణామం తెలియచేస్తూ, అలాగే మాకి దిననిత్యము ధ్యానము చెప్పుకుంటా వచ్చే మా బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవ గురుగారికి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ నిర్వహించిన మేడం, మీ పేరు? సరితాదేవి గారికి, అలాగే ఈ జూమ్ లా చూసే పార్టిసిపేట్ చేసే ఆత్మ బంధువులకు నా ఆత్మ ప్రణామాలండి. ఎలాంటే నేను కన్నడ కాబట్టి తెలుగు ఇప్పుడు దాన్ని నేను చదువుతాను, అంటే రాసికి రాదు, మాట్లాడేది అంత ఫాస్ట్ గా రాదు. చదువుకునేది నేను సార్ దగ్గర వచ్చినప్పటి నుంచినే నేను చదువుకుంటా ఉన్నాను. అది నాకు ఎంత తెలిసింది అంత నేను మీ దగ్గర పంచుకుంటానండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఈ పదో తెలుసుకోండి తటవర్తి వీరరాఘవ గారు గురుగారు రాసిండే దాంట్లో మేము ఆర్థిక సమస్యలకి కారణమేమి అనే టాపిక్ ని నేను తీసుకొని ఉన్నాను. దాన్ని మీ దగ్గర నేను పంచుకుంటాను మాస్టర్స్. ఏమంటే మానవులకు ఎన్ని ఉన్నా తృప్తి లేకపోవడం వల్ల కోరరానిది కోరడమే కాదు, ఇంకా ఇంకా అని ఆశపడం మనసును తృప్తి పరచడానికే మనసు కోరిన కోరికలు తీర్చడానికే ముఖ్యంగా ధనం అవసరము. ఇక్కడ ఏం చెప్తారంటే గురుగారు, మానవుకి ఎన్ని ఉంటేనో మాకి తృప్తి లేదు కదా మాస్టర్స్. ఎంత ఉంటేనో ఇంకా కావాలి కావాలి అంటేనే డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. ఆమెకి ఇంకా ఒక కోరిక తీరితే ఇంకొక కోరిక కావాలంటారు. ఆ కోరిక తీరితే ఇంకొక కోరిక కావాలంటారు. దానికి ఆ కోరికనే కాదు, ఇంకా ఇంకా కావాలా అని ఆశ పడతా ఉంటారు. ఈ ఆశపడ మనసుని, ఈ మనసుకి తృప్తి పరిచేదానికి ఇదన్నీ చేస్తా ఉంటారు. మనసు కోరిన కోరికలు తీర్పడానికి ముఖ్యంగా ఏం అవసరమో మాకి ధనం అవసరము. అందుచేత ఆ ధనం సంపాదించాలంటే ఏం చేయాలి? మేము ప్రతి ఒక్కరూ చేయకూడని పనులు చేస్తారు, మోసాలు చేస్తారు, అపదలు చెప్తున్నారు, మళ్ళీ అధర్మ మార్గాలు అనుసరిస్తున్నారు కదా మాస్టర్. ఇలాంటే మేము ధర్మంగా న్యాయంగా సంపాదిస్తే ఎక్కడ ఉండేవాళ్ళు ఎలాంటే వాళ్ళకి ఆ టయానికి అంటే ఆ టయానికి తినేదానికి అన్నము, బట్ట, ఉండేదానికి సూరు ఉంటే, ఇల్లు ఉంటే చాలు. అది కాబట్టి వీళ్ళేం చేస్తారు, మాకు ఇంకా ఇంకా కావాలా అనేసి ఒక ఆశయించి వాళ్ళు ఈ అబద్ధం ఆడేది, అధర్మ మార్గంలో నడుచుకునేది, మోసాలు చేసేది, ఇలా చేసి డబ్బు సంపాదిస్తా ఉంటారు. దానికే గురుగారు చెప్తారు, అన్యాయంగా అక్రమంగా వాళ్ళు సంపాదిస్తున్నారు. అలా సృష్టి విరుద్ధంగా ఎవరు ప్రవర్తిస్తున్నారు అంటే దాని ఫలితంగా ఆర్థిక సమస్యలు చిక్కుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు అధర్మంగా, మోసంగా, అన్యాయంగా సంపాదిస్తారో అప్పుడు వాళ్ళు ఈ సమస్యలుగా దాన్ని ఫలితంగా వాళ్ళు సమస్యల చిక్కుంటారు. మళ్ళీ ఇంకేమవుతుందంటే, నేను ఆర్థిక సమస్యలో సతమతం అవుతున్నాను అని వాపుతున్నారు, అంటే ఆర్థిక ఇబ్బందిలా పడిపోతున్నాను అనేసి ఏడుస్తూ ఉంటారు. ఎలా అంటే వాళ్ళు సంపాదించేది అన్యాయంగా సంపాదిస్తున్నారు, మోసంగా అబద్ధమాడి సంపాదిస్తున్నారు. దానికే ఇంకా
పైగా న్యాయంగా ఉంటే ఇష్టం పడేవారు సంపాదించగలరు. న్యాయంగా ఉంటే ఇప్పడం ఎవరు సంపాదించగలరు. ఇలా ఎట్లా సంపాదిస్తారు మాస్టర్స్? న్యాయంగా ఉంటే అన్ని రాదు. మాకి ఆపద తినేదానికి, బట్టలు వేసుకునేదానికి, మళ్ళీ మాకు ఎంత అవసరమో అంత మాత్రమే మేము సంపాదించుకోనాలి. అది న్యాయంగా సంపాదించుకోనాలి అనేసి గురుగారు చెప్తా ఉంటారు. అని చేసిన పనిని సమర్థించుకుంటున్నారు. అంటే నేను న్యాయంగా చేస్తా ఉండాను కదా అనేసే సమర్థించుకుంటున్నారంట. అసలు ధర్మంగా ఉంటే ప్రస్తుత కాలంలో జీవించగలమా? వాళ్ళు అడుగుతా ఉండరు. మేము న్యాయంగా ఉంటే బాగా జీవించగలమా అనేసి క్వశ్చన్ వేస్తా ఉండరు. అని కూడా ప్రశ్నిస్తారు. కానీ అంతకన్నా ఆలోచించడం లేదు. అంతకన్నా ఆలోచించడం ఏముంది కదా? న్యాయంగా సంపాదించడం అంతే, ఇంకేమి ఆలోచించడానికి ఏమి ఉండలేదు. దానికే గురుగారు చెప్తా ఉండరు. తెలుసుకోండి, ఎవరైనా సరే వారు గతంలో చేసుకొని సంపాదించుకున్న అర్హతను బట్టే వారి వారి ప్రస్తుత ఆర్థిక స్థితి ఆధారపడి ఉంటుంది. చూడండి వాళ్ళు చేస్తా ఉండరు. ఏమంటే ఎవరే సరే గతంలో సంపాదించుకునేది వాళ్ళు వాళ్ళకి అర్హతను బట్టే వాళ్ళ సంపాదన ఈ జన్మలోనూ వస్తుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది అనేసి గురుగారు చెప్తా ఉన్నారు. మళ్ళీ అందుచేత ఎవరైనా సరే వారికి ఇవ్వబడిన ఆర్థిక స్థితితో తృప్తి పడే అవసరాలకు పరిమిత అవుతూ అనవసరమైన కోరికలకు బానిస కాకుండా సృష్టికి సృష్టి ధర్మానికి అనుగుణంగా సంపాదిస్తే ఎవరికి ఆర్థిక సమస్యలు రావు. ఇక్కడ గురుగారు చెప్తా ఉండారు. కానీ మీకు అర్హతను బట్టే వస్తుంది ఈ సంపాదన. ఆ అర్హత ఎలా సంపాదించాలంటే సరే వాళ్ళకి ఇప్పుడు ఏముంది ఆర్థిక పరిస్థితి, ఆ తృప్తి దాంట్లోనే తృప్తి పట్టుకొని అవసరాలకు పరిమిత, మాకు ఎంత ఉంటుందో అంత అవసరాలకే మేము పరిమితిగా ఉండాలి. పరిమిత కోరికలకి బానిస కాకూడదు. ఇంకా ఎంతో చూస్తా ఉంటారు, ప్రాపంచిక జీవంలా చూస్తా ఉంటారు. వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ నగలు కొన్నారు, వాళ్ళు ఈ పొలం కొన్నారు, ఈ భూమి కొన్నారు, ఇదే వస్తా ఉంటుంది. వాళ్ళని మీరు చూసి ఏమన్నా అనుకుంటే దానికి కోరికలకి బానిస అవుతారు మీరు. అలా చేయకుండా, బానిస కాకుండా సృష్టి ధర్మానికి అనుగుణంగా మేము ఈ సృష్టి మాకి మేము ఎవరు? మానవ అంటే ఎవరు? మానవ, మనస్సు, ఆత్మ, ఈ ముగ్గురు చేరితేనే మానవ. ఈ మానవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఈ మా ఆత్మ ఆత్మ అంటే ఎవరు? ఆత్మనే సత్య, ఆత్మమే పరబ్రహ్మ, ఆత్మమే భగవంతుడు. ఆ భగవంతుడు ఎవరు? సృష్టి నిర్మాణ పరిచిందే ఆ భగవంతుడు. ఆ పరబ్రహ్మనే సృష్టిని సృష్టించబడిచింది. ఆ సృష్టికి సృష్టి ధర్మానికి అనుగుణంగా మేము సంపాదించాలి. ఆ సృష్టికి సృష్టి అనుగుణంగా, ఆ సృష్టికి మేము ఎదురుగా పోకూడదు, ఆపోజిట్ పోకూడదు. అట్లే ఎవరికి ఆర్థిక సమస్యలు రావు. సృష్టికి సృష్టి ధర్మంగా మేము అనుగుణంగా ప్రవర్తిస్తే మాకి ఏ ఆర్థిక పరిస్థితి రాదు అనేసి గురుగారు చెప్తా ఉంటారు. కానీ అందుచేత ఆర్థికంగా ఇబ్బందులో పడుతున్నా అని బాధపడవలసిన అవసరం కూడా రాదు కదా మాస్టర్స్. మేము ఎప్పుడైతే సృష్టి అనుగుణంగా సంపాదిస్తామో మాకి ఆ కోరికలకి బానిస కాకుండా మేము ధర్మంగా ఉంటామో అప్పుడు మాకి ఆ సంపాదిస్తే ఎవరికి ఆర్థిక సమస్యలు రావు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నని కూడా బాధపడాల్సిన అవసరం రాదు అనేసి గురుగారు చెప్తా ఉంటారు. అందుచేత తెలుసుకోండి, ఎవరైనా సరే అత్యాశతో సంపాదించడానికి చేసే ప్రయత్నమే ఆర్థిక అనర్థాలకు కారణము. మాకు ఉండేదానే మాకు ఎంత అవసరం ఉందో అంతే పెట్టుకోనాలే, కానీ ఇంకా కావాలా అత్యాశతో ఇంకా నేను సంపాదించాలని వాళ్ళు చేసే ప్రయత్నమే వాళ్ళ ఆర్థిక అనర్థాలకు కారణమవుతుంది అనేసి గురుగారు చెప్తా ఉంటారు. అందుచేత ఇప్పుడు మేమేం చేయాలంటే తెలుసుకోండి, ఆర్థిక సమస్యలకు కారణము అందుచేత తెలుసుకోండి, ఆర్థిక సమస్యలకు కారణము కోరికలు, అత్యాశ.
మాకి సమస్యలకి కారణం ఏమంటే కోరికలు, అత్యాశ. ఈ రెండు ఉంటేనే మా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతుంది. ఇవి మనసుకు సంబంధించింది కదా. ఇవి ఏంటికి సంబంధించింది? మనస్సు ఏం చేస్తుంది? ఆ కావాల్బడిసిందన్ని ఆశపడుతుంది. అది అది కొనుక్కో, ఇది కొనుక్కో. వాళ్ళు నగాలు వేసుకొని ఉండారు, వాళ్ళు భూమి కొనుక్కొని ఉండారు, వాళ్ళు బట్టలు కొనుక్కొని ఉండారు, వాళ్ళు నగాలు కొనుక్కొని ఉండారు. మాకి అది కావాలా, ఇది కావాలా అనేసి మేము కోరికలకి బానిస అవుతే అప్పుడు మాకి ఈ కోరికలకి మేము కోరికలకి అందుచే కోరికలకి ఈ మనస్సుకి ఏమవుతుందంటే, మనస్సుకి ఇదన్నీ సంబంధించి కాబట్టి మనస్సు అదంతా ఆశ పడుతుంది కాబట్టి ఇది కారణమవుతుంది. అందుచేత మనస్సును అదుపులో చేసుకుంటే కోరికలు అదుపులో ఉంటాయి. కాబట్టి అందుచేత వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, తెలుసుకోండి ఆర్థిక సమస్యలకు కారణము కోరికలు, అత్యాశ. ఇవి మనసుకి సంబంధించి కాబట్టి మనసును మేము అదుపులో పెట్టుకుంటే అప్పుడు మేము కోరికలకి బానిస అయ్యలేదు. దానికే వాళ్ళు మనసును అదుపు చేసుకుంటే కోరికలు అదుపులా ఉంటుంది. మనసును శుద్ధి చేసుకుంటే అత్యాశ పోతుంది. మనసుని శుద్ధి చేసుకుంటే అప్పుడు అత్యాశ మాకి ఉండలేదు. మళ్ళీ ఈ రెండు సాధించాలంటే తప్పనిసరిగా మేము ధ్యానం చెయ్యాలి. దీన్ని ఏం చేయాలి? ఈ రెండు మేము సాధించాలంటే మేము తప్పనిసరిగా ధ్యానము చెయ్యాలి. మళ్ళీ ధ్యానం చేస్తే మెల్లిగా మేము చెయ్యకూడని పనులు చెయ్యరు, అధర్మంగా సృష్టి విరుద్ధంగా ప్రవర్తించరు. అప్పుడు మీకు ఆర్థిక సమస్యలు రావు. దానికి గురుగారు చెప్తా ఉండరు, ఎప్పుడైతే మేము మనస్సును అదుపులో పెట్టుకుంటామో ఆమెకి కోరికలకి బానిస కాకుండా మనసును మళ్ళీ శుద్ధి చేసుకుంటే అప్పుడు మాకి అత్యాశ ఉండు. ఈ రెండు మేము తప్పనిసరిగా సాధించాలంటే మేము శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిదినము ధ్యానం చెయ్యాలి. మెల్లమెల్లిగా అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మేము అధర్మంగా వర్తించలేదు, మళ్ళీ చెయ్యకూడని పనులు చేయలేదు, అధర్మంగా మళ్ళీ సృష్టి విరుద్ధంగా మేము ప్రవర్తించలేదు. అప్పుడు మాకి ఆర్థిక సమస్యలు రావు అనేసి గురుగారు చెప్తా ఉండారు. మళ్ళీ చెప్తా ఉండరు, తెలుసుకోండి ఈ సృష్టిలో ఎవరి అర్హతను బట్టే వారికి ఆర్థిక స్థితి ఇవ్వబడుతుంది. కానీ మాస్టర్స్ ఏం చెప్తా ఉండారు ఇక్కడ, మాకి ఈ సృష్టిలో ఎవరి అర్హతను బట్టి ఎవరికి ఏం అర్హత ఉంటుంది, వాళ్ళ ఆ అర్హత పట్టే మాకి అర్హత పట్టే ఆర్థిక స్థితి భగవంతుడు ఇచ్చింటాడు మాకి. మా గత జన్మల అది మేమే సంపాదించుకునేది అర్హతని. కాబట్టి అందుకే ఒకడు పుట్టుకోతనే కోటీశ్వరుడు, ఒకడు ఏం చేస్తాడో పుట్టుకోతనే కోటీశ్వరుడు అయింటాడు. మళ్ళీ ఒకడు లక్షాధికారి అయింటాడు, ఒకడు భిక్షాధికారి అయింటాడు. ఏమిటికి ఈ కారణం అంతా ఎక్కడ? ఏమిటి వీళ్ళు ఒకడు కోటీశ్వరుడు, ఒకడు లక్షాధీశుడు, ఒకడు భిక్షుకుడు ఎలా ఇలా పుడతారు అంటే కారణము వారు సంపాదించుకున్న అర్హత, వాళ్ళు గత జన్మల సంపాదించుకున్న అర్హత బట్టే అలా వచ్చింటుంది, అలా పుట్టింటారు. అందుచేత అర్హతను మించి ఆశిస్తే అనర్థలో ఆర్థిక ఇబ్బందులు మేమేమన్నా అర్హత లేదంటే మాకి ఆర్థిక అట్లా మేము అర్హతను బట్టే ఉండాలి. అర్హతను మీరి మేము పోతే ఆశిస్తే అనర్థలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతుంది. అందుచేత సంపాదించడానికి అతిగా కష్టపడవలసిన పని లేదు. మీరు అతిగా కష్టపడినా, మామూలుగా కృషి చేసినా
ఆ, ఉండవలసింది ఉంటుంది, రావాల్సింది వచ్చే తీరుతుంది, పోవలసింది పోయే తీరుతుంది కూడా. ఇది పత్రిజీ గారు కూడా అట్లే చెప్పింది. వచ్చేదోరు రాని, పోతే పోని, వచ్చేదోస్తని పోతే పోని. ఎలాంటే అర్హత ఉంటుంది, అర్హత ఉంటే వస్తుంది, లేదంటే పోతుంది. దానికి ఏమి మేము బాధపడ అక్కర్లేదు అని చెప్తా ఉంటారు. ఎలాంటే మేము ఎంత కృషి చేసినా, ఎంత కష్టపడినా ఏమి రావాలా అదే వస్తుంది కాబట్టి రావాల్సినది రాదు. దీనికి మేము అర్హత ఉండాల. అర్హత ఉంటే మాకి వచ్చే తీరుతుంది. ఉమ్. మళ్ళీ ఆర్థిక స్థితి పెరగాలంటే ఏం చేయాలి? అది మళ్ళీ గురుగారు రాసిండారు. లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరమైన ఆర్థిక స్థితిలో ఉంటారు. కొంతమందికి కోట్లు ఉంటాయి, కొంతమందికి లక్షలు ఉంటాయి, కొంతమందికి వేలు ఉంటాయి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్థిక స్థితిలో ఉంటారు. వాళ్ళు కొంతమందికి కోట్లు ఉంటాయి, కొంతమందికి లక్షలు ఉంటాయి, కొంతమందికి ఆ ఏమి వేలు ఉంటాయి, కొంతమందికి ఏమీ ఉండేదే లేదు. ఇంకా కొంతమందికి ఎన్ని కోట్లు ఉంటాయి వారికే తెలియలేదు. అన్ని రకాల మానవులు ఉండారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆర్థిక స్థితిలో ఉంటారు కదా. ఇదంతా ఎలా 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 వస్తుంది అంటే, గమనిస్తే ఎవరు ఏ ఆర్థిక స్థితిలో ఉన్నవారో ఇంకా ఇంకా సంపాదించాలని, తమ ఆర్థిక స్థితి పెంచుకోవాలని చూస్తూ ఉంటారు. అంత ఉంటేనో ఇంకా కావాలి, ఇంకా కావాలి, నాకి ఎలా సంపాదించాలి, ఎలా చేస్తే ఎలా వస్తుంది అన్నేనే ఆలో ఆలోచిస్తా ఉంటారు. పడుతూ ఉంటారు. ఇంకా ఏం చెయ్యాలి, ఇంకా కావాలా, నాకు ఇంకా కావాలా, ఏం చెయ్యాలి దానికి అనేసి తాపత్రయపడతా ఉంటారు. అసలు మళ్ళీ దానికోసమే రాత్రి పగులు కష్టం పడతాను ఉంటారు. చేయకూడని పనులు చేస్తారు. మళ్ళీ అధర్మంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళీ గమనిస్తే ఎన్ని చేసినా కొంతమంది మాత్రమే తమ ఆర్థిక స్థితి పెంచగలుగుతారు. ఎన్నో మందిలో ప్రయత్నం చేస్తా ఉంటారు. కానీ వాళ్ళందరూ ఆర్థిక స్థితిని పెంచుకోలేరు. ఎలాంటే అర్హత ఉండేలేదు. అర్హత ఉండే వాళ్ళకే వస్తుంది. వాళ్ళు కూడా ఎంత రాత్రి పగలు కష్టపడితేనో వచ్చేలేదు. ఎలాంటే వాళ్ళ అర్హత లేదు. అర్హత ఉండే వాళ్ళకే ఈ ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుంది. వాళ్ళు పెంచుకోతారు. పెంచగలుగుతారు. చాలా మంది పెంచుకోలేరు. ఇంకా చాలా మంది పెంచుకోలేరు. ఎలా ఒక్కొక్కసారి ఉన్న స్థితి కూడా దిగజారిపోతుంది. వాళ్ళకి ఉంటుంది. కొంచెం కొంచెం కొన్ని దినాలు ఉంటుంది, కొన్ని దినాలు ఉండేలేదు. ఎలా అంటే అది దిగజారిపోతుంది. దీనికి కారణం ఏమంటే అంటే అంటే ఉన్నది కూడా ఉడిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వారికే అర్థం కాదు కదా. మాకే అర్థం కాదు కదా మాస్టర్. ఎలా ఇట్లా అవుతుంది? ఏమైంది? ఎలా ఇట్లా అవుతా ఉంది అనేది మాకి ఆలో ఒక తొందరగా ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఎవరికి వారే తమ ఆర్థిక స్థితి పెరగాలనే చూస్తారు, పెంచుకోవాలనే ప్రయత్నిస్తారు. ఏం చేస్తారంటే ఎవరికి వారే ఆర్థిక స్థితిని పెరగాలంటేనే మళ్ళీ దానికే వాళ్ళు చూస్తా ఉంటారు. మరి ఆర్థిక స్థితి ఇలా ఉండడానికి కారణం ఏమిటి? ఆ ఆర్థిక స్థితి పెరగాలంటే ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక స్థితి అనేది చేసే కృషిని బట్టే ఉంటుంది, అర్హతను బట్టే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఆర్థిక స్థితికి కారణం ఏమిటి అనేది మేము తెలుసుకోండి. ఇప్పుడు ఆర్థిక స్థితి పెరగాలంటే ఏమిటి దాంట్లో ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉండారు గురుగారు. ఆర్థిక స్థితి అనేది వాళ్ళ కృషిని బట్టి ఉంటుంది, అర్హతను బట్టే ఉంటుంది. ఈ అర్హత కృషి ఎక్కడ వస్తుంది అనేది ఇప్పుడు చెప్తారు. ఇది అర్థము కావాలంటే ముందుగా మనము ఈ విషయాలు తెలుసుకోవాలి. ఏమి? ఒకటి, మనం ఈ సృష్టిలా ఉన్నాము. రెండేది, ఈ సృష్టిని సృష్టి చేసిన సృష్టికర్త ఉన్నాడు. 3, సృష్టికర్త ఎప్పుడు చేసిన ఏర్పాటు చేసిన నియమాలు అంటే ధర్మాలు ఉన్నాయి. అంటే అంటే ఎవరైనా సరే, ఏదైనా సరే, ఆఖరికి ఆర్థిక స్థితి అయినా సరే ఈ సృష్టి నియమాలను అనుసరించి ప్రయత్నించాలి. దీనన్నీ మేము గమనించాలి. మనం ఈ సృష్టిలో ఉండాము. ఈ సృష్టి చేసిన సృష్టికర్త కూడా ఉన్నాడు మా జతలానే. మళ్ళీ సృష్టికర్త ఏర్పాటు చేసిన నియమాలంటే ధర్మాలు ఉంది. దీన్నంతా మేము గమనించుకొని ఆచరణలా పెట్టుకొని పోవాలా అనేది మేము తెలుసుకోవాలా అనేసి గురుగారు ఇక్కడ చెప్తా ఉండారు. అంటే
ధనం ఉన్న వాడిని చాలా మంది ఏమంటారంటే వాడు అదృష్టవంతుడు అంటారు. అందరికి కదా మాస్టర్స్, మేమంతా ఏమనుకుంటాము, చూడప్ప ఎంత ధనం ఉంది, ఎంత కోటీశ్వరుడు, వీడు గొప్పవాడు అంటాం కదా మాస్టర్స్. అలాగే లేని వాడినే దురదృష్టవంతుడు, వాడికి ఏమీ ఉండేలేదో పేదవాడు వీడా ఏముంది వీడికి, ఏమీ లేదు, ఎంత సంపాదిస్తాను ఏమీ లేదు, వీడు పేదవాడు అనేసి అనుకుంటారు. కానీ అంతేకాదు చాలా మంది భగవంతుడు నాకు ఈ అదృష్టము కల్పించేవాడు అని భగవంతుడు నాకు ఈ అదృష్టం కల్పించాడు అని కలిసి వచ్చిన వారు అనుకుంటా ఉంటారు. అంటే భగవంతుడు నాకు ఈ అదృష్టము కల్పించాడు అని కలిసి వచ్చిన వారు అనుకుంటుంటారు. భగవంతుడు నాకు ఈ అదృష్టము కల్పించారని వచ్చిన వారు అనుకుంటా ఉంటారు. మేము ధనం ఉండేవాడు ధనం ఉండేవాళ్ళు వాళ్ళ గురించి మేము తెలుసుకుంటా ఉంటుంది ఇక్కడ. అంతేకాదు భగవంతుడు నాకు ఈ అదృష్టము కల్పించాడు అని కలిసి వచ్చిన వారు అనుకుంటుంటారు. భగవంతుడు నన్న దురదృష్టవంతును లేనాడిని కలిసి రాని వారు అనుకుంటారు. అంతే, ఒక్కొక్కరికి భగవంతుడు నాకు కలిసి వచ్చాడు, దానికే నాకి అదృష్టం వచ్చింది అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే నాకి భగవంతుడు నన్ను దురదృష్టవంతుడిని చేశాడని కలిసి రాని వారు అనుకుంటుంటారు. కానీ ఆలోచిస్తే ఇదంతా భగవంతుడు చేసింది కాదు. ఇప్పుడు ఇదంతా మా మూఢనమ్మికలు. ఏమని భగవంతుడు ఎక్కడ చేస్తా ఉన్నాడు? భగవంతుడికి అన్ని సమానత్వ నుంచే చూసేది భగవంతుడు మమ్మల్ని. వాళ్ళు ఒకరు వీళ్ళు ఒకరు కాదు, అందులోనూ ఆ ఆత్మనే భగవంతుడు. ఆత్మ అన్ని దాంట్లను ఒక్కటే, ఒక మాదిరిగానే ఉండేది. ఆత్మ వేరే వేరేగా లేదు. ఆత్మనే భగవంతుడు, ఆత్మనే సత్యము, ఆత్మడే పరబ్రహ్ముడు. ఆ పరబ్రహ్ముడు అన్ని మానవ జాతినే కాదు, అన్ని 84 జీవరాశి కోటిలను ఆయన ఉండేది ఒక్కడే. అలా ఒక్కడే ఉండేప్పుడు మమ్మల్ని ఎలా భగవంతుడు దురదృష్టం చేస్తాడో, మళ్ళీ అదృష్టవంతుడు ఎలా చేస్తాడో? ఆయనకి అందరూ సమానమే. దానికే ఇదంతా భగవంతుడు చేసింది కాదు. ఎవరికి వారే చేసుకునే సంపాదించుకున్న అర్హతను బట్టే అలా ఉంది. ఏమంటే వాళ్ళు సంపాదించుకునేది ఎక్కడ సంపాదించుకున్నారు? ఎవరికి వారు సంపాదించుకున్న అర్హతను ఎక్కడ వాళ్ళ అర్హత వచ్చింది అనేది తెలుసుకుంటాము. అందుచేత కష్టపడడం, కృషి చేయడం ప్రధానం కాదు. ఇక్కడ మేము కష్టం పడేది కాదు, కృషి చేసేది కాదు, అదే ప్రధానం కాదు. అర్హత సంపాదించడమే ప్రధానము. అర్హతని మేము సంపాదించుకోవాలి. అది ఎలా వస్తుంది చూస్తాం. అందుకే చూడండి, రిలయన్స్ అంబానీకు గాని, టాటాలకు గాని, బిర్లాలకు గాని కొడుకు మనవడు పుడితే వాడు పుట్టుకోతనే అపార కోటీశ్వరుడు అయిపోతాడు. అలాగే ముష్టివాడికి కానీ, పేదవాడికి కానీ, కూలివాడికి కానీ పుట్టితే వాడు పుట్టుకోతనే దరిద్రుడు అవుతాడు. ఎలా ఆలోచించండి. రిలయన్స్ అంబానీ కొడుకు పుట్టుకొని ఎందుకు కోటీశ్వరుడు అయ్యాడు? వాడు ఏమి కష్టపడ్డాడు, ఏమి కృషి చేశాడు? అప్పుడే కాదా పుట్టింది వాడు. ఏ కష్టము లేకుండా, ఏ కృషి లేకుండా కోటీశ్వరుడు అయ్యాడు కదా. ఇంకా ఆలోచిస్తే భగవంతునికి అందరూ సమానమే. ఆయనకు రాగద్వేషాలు లేవు. కొంతమందిని ధనవంతులుగా, కొంతమందిని పేదవారిగా చేస్తాడా? చెయ్యడు కాదా? మరి కారణం ఏమిటి అంటే అర్హత. ఇప్పుడంతా మేము చెప్పుకుంటున్నాం కదా, టాటా అంబానీకి కానీ, బిర్లా కానీ, మళ్ళీ వీళ్ళు వీళ్ళు వాళ్ళకంతా మనవరాలు కానీ పుట్టితే వాళ్ళు ఎలా కోటేశ్వరరావు పుట్టుకోతనే కోటేశ్వరరావు. వాళ్ళు ఏం పట్టిండారు? కృషి ఏం చేశారు? ఏమి చేయలేదు. వాళ్ళకి గత జన్మల చేసి అర్హతను పట్టే ఒక్క అర్హత వచ్చింటుండే. దానికే వాళ్ళంతా
కోటీశ్వరులు అయిండారు. దానికే వాళ్ళు క్వశ్చన్ అడుగుతా ఉండరు సార్ గురుగారు. భగవంతుడికి ఏ రాగద్వేషాలు లేవు. ఆయన కొంతమంది ధనవంతులుగా కొంతమందిని పేదవారిగా ఎలా చేస్తాడు? మరి కారణం ఏమిటి? అలా చేయడు కాదా? భగవంతుడికి అందరూ సమానమే కాదా? అంటే అర్హతను బట్టే ఇవన్నీ వస్తుంది. అందుచేత తెలుసుకోండి, కొంతమంది గతంలో అర్హత సంపాదించుకున్నారు, కోటీశ్వరులు అయ్యారు. గత జన్మల అర్హతను సంపాదించుకున్నారు, దానికి వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. ముష్టివాడికి కొడుకు అర్హత సంపాదించుకోలేదు, దరిద్రుడయ్యాడు. అందుచేత ఆర్థిక స్థితి అనేది అర్హతను బట్టే వస్తుంది తప్ప రాత్రి పగలు పడదాని బట్టి రాదు. మరి అర్హత ఎలా వస్తుంది అంటే ఇస్తే వస్తుంది. అన్ని ఇప్పుడంతా తెలుసుకుంటారు కదా మాస్టర్స్. దీనికి ఒకటే ఆన్సర్, ఇస్తే వస్తుంది. మేము ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. ఏది ఇస్తే అదే వస్తుంది, ఎంత ఇస్తే అంతే వస్తుంది. అందుచేత ఈ సృష్టిలో ఆర్థిక స్థితి పెరగాలంటే పెరుగును కొనేవారు పెరగాలనుకునేవాడు ఖచ్చితంగా అర్హతనే సంపాదించుకోవాలి. అంటే ఇవ్వవలసింది ధనం పెరగాలంటే ధనం ఇయ్యాలి, ఎక్కువ స్థితి కలగాలంటే ఎక్కువ ఇయ్యాలి, కోట్లు కావాలంటే కోట్లు ఇవ్వాలి. ఇక్కడ చిన్న సందేహం వస్తుంది అందరికీ. ఏమది? కోట్లు ఇస్తే కోట్లు పొందడం ఎందుకు? కోట్లు మనమే కొంచెం కొంచెం ఇవ్వచ్చు కాదా అని అనుకోవచ్చు. అలాగే కొంతమంది కోట్లు ఇవ్వాలంటే కోట్లు నా వద్ద ఉండాలి కదా, నా దగ్గర ఉండాలి కదా కోట్లు ఇవ్వాలంటే అని క్వశ్చన్ వేశారు అని అనవచ్చు. అంతే, అంత ధనం లేని నేను కోట్లు ఎలా ఇవ్వగలను? కోట్లు నా దగ్గర లేదు కదా, ఎలా ఇస్తాను? క్వశ్చన్ వేశారు. నాకు కోట్లు సంపాదిస్తే అర్హత ఎలా వస్తుంది? ఇప్పుడు ఇవ్వాలి, కోట్లు ఇస్తే ఇవ్వాలి, కోట్లు ఇస్తే కోట్లు వస్తాను అని చెప్తా ఉండారు. ఈ దగ్గర నాకు ఈ కోట్లు ఎక్కడ ఉంది, ఆ కోట్లు ఎలా సంపాదించాలి అని క్వశ్చన్ ఇస్తా ఉండారు. ఈ అవకాశము కోట్లు ఉన్న వారికే సాధ్యం కానీ లేను, నాకు ఎలా సాధ్యము అని అనిపిస్తుంది. అలా అనిపిస్తే కొంతమంది మా దగ్గర డబ్బు లేదు, సేవా కార్యక్రమాలు దానాలు చేయలేకపోతున్నాము, అలాంటి అవకాశము డబ్బులు ఉన్న వారికే సాధ్యము, వారికి అన్ని రకాల అర్హతలు పొందగల అవకాశం ఉంది. భగవంతుడు మమ్మల్ని పేదవాడిని చేసి సేవ చేసే భాగ్యం లేకుండా చేశాడు అని ఇక్కడ అనుకుంటా ఉండారు. అలా ఉంటే ధనవంతులు సంపాదించుకునే అవకాశము మాకు లేదు అని బాధపడుతూ ఉంటారు. అంతేకాదు ఈ సృష్టిలో కోటీశ్వరులు కాగల అవకాశం ఉంది, కానీ పేదవారికి ఈ అవకాశము లేదే ఏమనని బాధపడతా ఉంటారు కూడా ఉన్నారు. మాకు ఈ కోటీశ్వరులు లేదు కదా అనేసి బాధపడతాను ఉన్నారు. కానీ భగవంతుడు ఈ సృష్టిలో ధనవంతులకి పేదవారికి అందరికి కోట్లు సంపాదించుకున్న అవకాశము సమానంగా కల్పించాడు. భగవంతుడు ఏం చేశాడు? అందరికీ సమానంగానే ఈ కోట్లు ధనవంతులుగా అందరికీ ఒకే రకమైన మేధస్సు బుద్ధి అన్ని ఇచ్చిండాడు. ఈ అవకాశము సమానంగా ఇచ్చిండాడు. కారణం ఏమిటి? కారణము ఆయనకు అందరూ సమానమే. అది ఎలాగా అది ఎక్కడ ఎలాగా అనేసి తెలుసుకుందాము. ఓకే, సమానే. అది ఎలాగా అనేసి తెలుసుకుందాం. ఇక్కడ మానవులు లెక్కకు సృష్టిని లెక్కకు చాలా తేడా ఉంది. మానవుల లెక్కకు సృష్టి లెక్కకు చాలా తేడా ఉంది. మానవులు ఎంత ఇచ్చాడో అనేది చూస్తారు, కానీ సృష్టిలో ఎంతో కొంత ఇచ్చాడో అనేది చూడబడుతుంది. ఇక్కడ మానవ లెక్కమే వేరే, సృష్టి లెక్కమే వేరే. అంటే మానవ లెక్కంలా ఎంత ఇచ్చాడు వీడికి నాకు ఎంత ఇచ్చాడు అనేసి లెక్కం వేస్తారు. అంటే సృష్టి అలా లెక్కం పెట్టలేదు. ఆయన దగ్గర ఉండేలేదు కదా, ఆయన ఉండేలేవాడు కూడాను ఆయన ఎంత ఇచ్చాడు. మేము ఏమవుతుందంటే మేము
ఇవ్వాలి. ఎంత ఉంటే దాంట్లోనే అంత ఇప్పుడు నేను 100 రూపాయలు సంపాదిస్తాను ఒక దినానికి. అప్పుడు నేను ఎంత ఇయ్యాలి అంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇవ్వాలి. అది సృష్టికి లెక్కబడుతుంది. కోటీశ్వరులు ఇచ్చే ఇంకా ముందుగా చెప్పుకొని పోతారు గురుగారు. నేను ఇప్పుడు చెప్తాను. ఈ ఏ సృష్టిలో ఎంత కొంత ఇచ్చాడు అనేదే చూడబడుతుంది. ఇప్పుడు నేను 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయి ఇవ్వాలి. అది లెక్కం పెడుతుంది. అంతేకాదు రూపాయలే ఉన్నవాడు లక్షం దానం చేస్తే లోకంలో చాలా ఎక్కువ దాన ఇచ్చినట్లే లెక్క లెక్కిస్తారు. అంటే కోటి రూపాయలు ఉన్నవాడు లక్షం దానం చేస్తే లోకంలో చాలా ఎక్కువ దానం ఇచ్చినట్లే లెక్కిస్తారు. అంటే కోటి రూపాయలు దానం అనుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ దానం ఇచ్చిండాము అనేసి లెక్కం పెడతారు. కానీ వాడికంటే 1000 రూపాయలు ఉన్నవాడు 900 దానం చేస్తే 1,00,000 ఇచ్చిన వాడికంటే ఎక్కువ ఇచ్చినట్లుగా సృష్టిలో లెక్కంబడుతుంది. చూడండి, 1000 రూపాయలు ఇచ్చేది పెద్దది కాదు. 90 దానం చేస్తే 1,00,000 ఇచ్చిన వాడి కంటే ఎక్కువ ఇచ్చినట్లుగా సృష్టిలో లెక్కం పడుతుంది. అంటే తక్కువ ఇస్తేనే లెక్కం ఇవ్వబడుతుంది అనేసి సృష్టిలో లెక్కం ఉంది. కారణము కోటి ఉన్నవారు 1% ఇస్తే ఉన్నవాడు 90% ఇచ్చినట్ల. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అనేసి మేము తెలుసుకోనొచ్చు. ఇక్కడ కోటి ఉన్నవాడు 1% ఇస్తే ఏమి ఉన్నవారు, ఏమి లేక ఉండేవాళ్ళు, కోటి ఉన్నవాడు 1% ఇస్తే ఇస్తే 1000 ఉన్నవాడు 9% ఇచ్చినట్లే. అంటే ఉన్నవాడి కంటే లేనివాడు ఎక్కువ ఇచ్చినట్లే. ఇక్కడ సృష్టి లెక్కం తెలిసింది కదా మీకు మాస్టర్స్. ఏమి ఉన్నవాడు వాడికంటే లేనివాడు ఎక్కువ ఇచ్చినట్లే. అందుచేత ఈ సృష్టిలో తనకు ఉన్న దాంట్లే, అంటే సృష్టి నుంచి తనకు ఇవ్వబడిన దాంట్లే ఎంతో ఎక్కువ ఇచ్చాడు అనేది లెక్కం పడుతుంది. కానీ ఇచ్చింది కాదు. అందుచేత భవిష్యత్తులో 90 ఇచ్చిన వాడు కోటీశ్వరుడు అవుతాడు, 1,00,000 ఇచ్చిన వాడు సామాన్యుడు అవుతాడు. అందుచేత ఎంత ఇచ్చామో అనేది కాదు, ఎంతో కొంత ఇచ్చాము అనేదే ముఖ్యము. అర్థమైందా మాస్టర్స్? మేము ఇప్పుడు అందరూ ఈ మా మానవ జీవితం చేసేదానికి మేము పనులు చేస్తానే ఉంటాము. ఆ పనులు చేసేటప్పుడు మాకి ఎంతో కొంత వస్తానే ఉంటుంది డబ్బులు. దాంట్లో మేము ఎంత ఇవ్వాలి అనేది ముఖ్యము. ఎంత అంటే మేము సంపాదించేట్ల ఎంతో కొంచెం ఇస్తేనే అక్కడ సృష్టికి ఇవ్వబడుతుంది. కానీ నువ్వు లక్షాధిష్ఠుడు, కోటీధిష్ఠుడు ఇచ్చేది సృష్టిలా ఎక్కువ తీసుకొని ఒకే % తీసుకుంటుంది. ఏమీ లేకున్నవాడు ఇప్పుడు 50 రూపాయలు సంపాదిస్తాడు, 100 రూపాయలు సంపాదిస్తాడంటే వాళ్ళు 10 రూపాయలు ఇస్తే మాకి 9% మాకి 90% సృష్టిలా లెక్కము రాసిపడుతుంది. అంటే లేని వాడు ఇచ్చేదే సృష్టిలో ముఖ్యమవుతా ఉంది. ఇది సృష్టి నియమము. దానికే మేము ఎంత ఇచ్చాము కాదు అనేది కాదు, ఎంతో కొంత ఇచ్చాం కాదా అదే ముఖ్యము అనేసి సృష్టికి లెక్కం పడతా ఉంది. దీనిని బట్టే తనకు ఉన్న దాంట్లో ఎంతో ఎక్కువగా ఇవ్వగలిగిన ఈ సృష్టిలో కోట్లు ఇచ్చినట్లే. అంతేకాని కోట్లు ఇస్తేనే కోట్లు ఇచ్చినట్లు కాదు. అందుచేత సృష్టిలో అర్హత సంపాదించాలంటే మీకు ఉన్న దాంట్లోనే ఎక్కువ ఇవ్వగలిగితే చాలు, కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా ఉన్న దాంట్లో ఎక్కువ ఇచ్చిందే దానం అవుతుంది. దానం దానం ఎట్లా అవుతుందంటే కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా ఉన్న దాంట్లోనే కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత ఇస్తేనే అది దానం అవుతుంది. అలా ఇచ్చిన వాడే గొప్పవవుతాడు, భవిష్యత్తులో లాభపడతాడు, మళ్ళీ అర్హత సంపాదించున్న వాడుతాడు.
అర్థమైందా మాస్టర్స్? అంటే ఇక్కడ మాకి సృష్టి నియమము ఎంత బాగుందంటే, లేనివాడికి లేనివాడే ఎంతో కొంత ఇస్తే మాకి సృష్టిలా ఒక 90% రాసి పడుతుంది, రాయలు పడుతుంది అది. ఈ వీడికి ఏమీ లేదంటేను ఈ ఉండే దాంట్లోనే ఇచ్చాడు కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో ఒక ఉపమానం తీసుకుంటే, ఎవరైనా అతిథిలో పేదవాళ్ళ ఇంటికి వస్తే, వాళ్ళు ఆ దినానికి ఉండేట్లనే వాళ్ళు తింటా ఉంటారు. ఆయన వచ్చాడంటే, వాళ్ళ దాంట్లోనే సగం భాగము ఆయన "వచ్చావా? తీసుకోనికి నీళ్ళు తాగు" అనేసి ఏమన్నా ఆహారం తీసుకుంటారా అనేసి, మాకి ఏముంటుందో లేదో, మా దగ్గర ఎంత మాకుంటేనూ పర్వాలేదు. వాళ్ళకి ఆ అతిథికి మేము ఇచ్చింటే అది సృష్టిలో ఎంతో మాకి ఆహ్, సృష్టి దాన్నేనే మమ్మల్ని గమనిస్తా ఉంటుంది. చూడు వీళ్ళకి లేదు, వీళ్ళకి లేకుండానే వాళ్ళకి పెడతా ఉంటారు కదా! ఎంత మంచిది. ఎంత అర్హత ఉంది వీళ్ళకి. అప్పుడు మాకి అర్హత అనేది వస్తుంది మాస్టర్స్. ఉండేవాళ్ళు ఇచ్చేది కాదు. లేకుండా వాళ్ళే సడెన్‌గా ఎవరైనా వచ్చేస్తారు. వాళ్ళకి ఆకలిగా ఉంటుంది. ఇప్పుడు మేము తినిండే లేదు. పర్వాలేదు. మాకు లేదన్నా పర్వాలేదు. ఆయన వచ్చిండాడు. ఎంతో దూరం నుంచి వచ్చిండాడు. వాళ్ళకి నీళ్ళిచ్చి మా మాకుండేదాన్నే వాళ్ళకి పెట్టేసి అంపిస్తే ఎంతో ఆ సృష్టి మమ్మల్ని గమనిసి గమ గమనిస్తుంది. మమ్మల్నే గొప్పగా చేస్తుంది. మమ్మల్నే అలా చేసేవాళ్ళని గొప్పవాళ్ళు అనేసి సృష్టి రాస్తుంది. దాన్ని కౌంటింగ్ ఎత్తుకుంటుంది. ఓకే మాస్టర్స్. ఇంకా సగం భాగము నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. నిండా బాగుంది ఇది. గురుగారు రాసిండేది. అంటే ఆర్థిక స్థితి ఆహ్, ఎ ఎ ఎందుకి కారణమొస్తుంది? మళ్ళీ ఆర్థిక స్థితి మేము వ య య పెంచుకోవాలంటే ఏమేం చేయాలి? ఆర్థిక స్థితికి కష్టం పడేది కాదు, కృషి చేసేది కాదు, అర్హత పట్టే వస్తుంది. దానికి మేము ఈ ఈ జ ఈ ఒక జన్మల మేము అర్హతను సంపాదించాలంటే ఎంతో కొంత మాకి ఉండే దాంట్లోనే మేము ఈ ముక్తి కర్మాలకి ఇయ్యాలి. అక్కడ ధ్యానం చేసే అన్నదానానికో, మళ్ళీ ఒకే ఫ్రూట్స్‌కో, లేదంటే గ్రోసరీకో, మళ్ళీ ఏంకో అక్కడ అన్ని అరేంజ్‌మెంట్లు ఉంటుంది. నీళ్ళకో ఏం ఒకటి మేము ఇచ్చేది ఇస్తా ఉండాల. ఇదే దానికి దీనికి ఎంత ఇయకూడదు. మాకి ఉన్న దాంట్లోనే మాకి ఇస్తా ఉంటే, మాకి ఇంకా వచ్చే జన్మలో మేము అర్హత అనేది తీసుకుంటాము. అర్హతని సంపాదించుకుంటాము. ఇదే మా జొతల వచ్చేది. మేము మరణించిన తర్వాత మాకు కూడా వచ్చేది ఏమేమంటే ఇదే ధ్యానము, వాసనలు, మళ్ళీ సాధన, అర్హత ఇవన్నీ మా జొతల వచ్చేది. ఇంకేమి మేము తీసుకొని పోయేలేదు. దానికే మీకు ఎంతుంటుందో అంత ఇవ్వండి అనేసి గురువారు చెప్తా ఉంటారు. నువ్వు కోట్లియ్యి అనేసి ఎవరు అడుగురు. నువ్వు రూ. 10 ఇస్తేనో, ఒక్క ఇస్తేనో అది సృష్టిలా రాయబడుతుంది. మమ్మల్ని సృష్టి గమనిస్తా ఉంటుంది. ఓకే మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిందే మేడం సరితాదేవి మేడంకి, మళ్ళీ వైజాగ్ జూమ్ ఇగ వాళ్ళకి, మళ్ళీ ఈ జూమ్‌ల వీక్షణ చేసే, మళ్ళీ ఆహ్, యూట్యూబ్‌లో వీక్షణ చేసే ఆత్మబంధులకు నా నా ఆత్మపూర్వక ధన్యవాదాలు మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, జానకి గారికి, సరస్వతి గారికి, శేషు గారికి, వనజాక్షి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.